హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఆల్రెడీ తమ్మునేల్ చూసి ఉంటారు. ఏపీ ఈసెట్ A to G ప్రాసెస్ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క స్టెప్ మీతో చెప్తాను. ఈ ప్రాసెస్ మొత్తంలో ఇదే జరుగుతుంది. ఓకే, లైక్ అవుట్లైన్ చెప్తాం. ఓకే, సో అవుట్లైన్ మీకు తెలుసుకుంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఏమేమి డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి అనేది కూడా ఆల్రెడీ లిస్ట్ చేసి వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకే, అన్నీ కూడా యూజ్ అవుతాయి మీకు. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ ఈసెట్ రిజల్ట్స్ నుండి కాలేజ్లో ఎంటర్ అయ్యే వరకు జరిగే ప్రాసెస్. ఎందుకంటే ఈసెట్ రిజల్ట్స్ వరకు కూడా కౌన్సిలింగ్లో భాగం కాదు. ఈసెట్ రిజల్ట్స్లో మనకి ఈసెట్ ర్యాంక్ కార్డ్ వస్తుంది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్ అందులో కనిపిస్తుంది. ఇది తెలిస్తే చాలు, అంతే. ఫస్ట్ ఈసెట్ కౌన్సిలింగ్కి స్టార్ట్ అయ్యేది డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి ఒక 4 days లేదా ఒక 5 days ఈసెట్ కౌన్సిలింగ్ ఉంది అనగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ మనకి ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్ టు ది కాలేజ్ రిపోర్టింగ్ ఒక 15 days టైం పడుతుంది మొత్తం ప్రాసెస్ జరగడానికి. అలాట్మెంట్ ఇవ్వడానికి, కాలేజ్ రిపోర్ట్ చేయడానికి అంతా కూడా 15 to 20 days కూడా పట్టొచ్చు. కొన్నిసార్లు కాలేజ్ రిపోర్టింగ్ లేట్ అయితే, లైక్ సీట్ అలాట్మెంట్ లేట్ అయితే, కాబట్టి 20 days అనుకుందాం రఫ్గా. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే స్టెప్ 1 ఏంటి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది స్టెప్ 1లో. ఓకే, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఆన్లైన్ అంటున్నారంటే, ఎస్, కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో అవుతుంది. ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే మాత్రమే ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు, కానీ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ ఎవరన్నా స్పెషల్ కేటగిరీ లైక్ స్పోర్ట్స్, సిఏపి, పిహెచ్ అండ్ రిమైనింగ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో అవుతుంది అండ్ ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం ఇంకొక వీడియోలో నోటిఫికేషన్ రాగానే మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే స్టెప్ 1 ఏంటన్నాను, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ ఫీ పేమెంట్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏముంటుందంటే ఇందులో స్టెప్ 1లో మనకి ఏదైతే మీరు ఏపీ ఈసెట్ అప్లై చేశారు కదా, లైక్ ఎగ్జామ్ ముందు అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందా, ఆ అప్లికేషన్ ఫామ్ మీకు ఎగ్జాక్ట్గా మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా చేంజెస్ చెయ్యాలి అనుకుంటే ఆ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు కౌన్సిలింగ్కి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో. లేదు, ఏ చేంజెస్ లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడ ఫీ పేమెంట్ ప్రాసెస్కి తీసుకెళ్తుంది వన్స్ అది సబ్మిట్ చేసిన తర్వాత. ఓకే, ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడే ఇంకొక స్టెప్ ఏంటి అంటే మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, ఈడబ్ల్యూఎస్ ఇవ్వకపోయినా, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకొక వీడియో క్లియర్గా చేస్తాను మళ్ళీ. ఓకే, అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా అండ్ నెక్స్ట్ డిప్లొమా మార్క్స్ మెమోస్ కూడా అడుగుతుంది. అవి కూడా హ్యాండీగా పెట్టుకొని ఒక స్కాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుండి 5th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వరకు కూడా మార్క్స్ మెమోస్ అన్ని మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంది అనుకుంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. పీసీ అనేది ప్రీవియస్ ఇయర్లో ఎవరైనా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్కి ఈసెట్కి రాస్తున్న వాళ్ళకి పీసీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు. మార్క్స్ మెమోస్ అయితే ఎవరి దగ్గరైనా ఒరిజినల్స్ లేకపోతే అట్లీస్ట్ జెరాక్స్ అయినా తీసుకొని నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి, అవి అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరికి అడుగుతుందంటే అచ్చేలేదు, ప్రతి ఒక్కరికి అడగదు. అది ఎవరికి అడుగుతుంది, ఎవరికి అడగదు అనేది రిజిస్ట్రేషన్లో మనం చూసుకుందాం. బట్ అందరూ హ్యాండీగా ఉంచుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంతా సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. అది నెక్స్ట్ అలా ఫీ పేమెంట్ పోర్టల్లో మీకు రీడైరెక్ట్ చేస్తుంది, ఫీ పేమెంట్ చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏంటంటే మీ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే ఫీ పేమెంట్ సరిగ్గా జరగదు. అది మళ్ళీ మీరు ఫీ పేమెంట్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటారు. కంప్లీట్ అయింది అంటే సక్సెస్ఫుల్, హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలి, అలాంటి చేయకండి. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుందాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే మీరు మళ్ళీ ఏ ప్రాసెస్ చేయక్కర్లేదు, చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవచ్చు అంతే. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీకు ఏం చెప్పాను, ఏమున్నా కూడా అప్లోడ్ చేయొచ్చు. అదేం అడుగుతుంది, మీకు ఏమైనా తప్పులు ఉంటే అవి అప్లోడ్ చేసుకుంటారు కదా, అవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తారు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే ఆఫ్లైన్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు మీరు ఏవైతే అప్లోడ్ చేశారో వాటిని వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఇవ్వాలా వద్దా అనేది చెక్ చేసుకుంటారు. అందుకే అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, చాలా
కేర్తో ఉండాలి. హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు కొన్ని వాటిపైన, అలా మీరు చేయాలి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మీకు గైడ్ చేస్తూ నేను అబీ బ్రో అండ్ బిఎస్డి బ్రో 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్లోని ఇప్పుడు ఏవైతే నేను కంప్లీట్ ఈ వీడియోలో చెప్పే ప్రతి అవుట్లైన్డ్ స్టెప్స్ ఉన్నాయో వాటిలో మీకు మేము చాలా జాగ్రత్తగా మీ చేత జాగ్రత్తగా ప్రతి ప్రాసెస్ని కూడా చేయిస్తాము. వెబ్ ఆప్షన్స్ కూడా మీ కట్ ఆఫ్కి తగ్గ కాలేజెస్లో పెట్టి మీరు అనుకున్న కాలేజెస్లో కానీ మీ కట్ ఆఫ్కి రీచ్ అయ్యే కాలేజెస్లో కానీ మేము తీసుకురావడానికి 100% ఎఫర్ట్స్ పెడతాము. అండ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కింద బీటెక్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చెప్తాము. మీ బ్రాంచ్ సెలక్షన్లో హెల్ప్ చేస్తాము, అన్నీ చూసుకుంటాము. ఈ కంప్లీట్ A to G ప్రాసెస్ మొత్తం కూడా మేము మీతో చేయిస్తాము. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో BSDVP అప్లికేషన్ లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పానంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిలేటెడ్ అథారిటీస్ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉండి వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు వెళ్ళక్కర్లేదు, వాళ్ళే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీదంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. లేదు అనుకుంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని చెప్పి పర్టికులర్ సర్టిఫికేట్స్ని మీకు కనిపిస్తుంది. పోర్టల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మెసేజెస్ కూడా వస్తాయి మీ మొబైల్ నెంబర్కి, ఏదైతే యూ హ్యావ్ గివెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఈసెట్ అప్లికేషన్. అండ్ మళ్ళీ చెప్తున్నా, మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేయడం కుదరదు. ఓకే, ఆల్రెడీ చేంజ్ చేశారని అనుకుంటున్నాను, అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను, అవి చేంజ్ చేయడం అవ్వదు. ఓకే, అందుకే అందరి దగ్గర ఉంటేనే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ చాలా మెయిన్, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓటీపీ అనేది దానికే జనరేట్ అవుతుంది. ఓకే, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఓటీపీ జనరేట్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అవుతుంది, లేదంటే మీకు కుదరదు. కాబట్టి చాలా ఏదైతే ఆ మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ మీరు ఇచ్చారో వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకవేళ రీఛార్జెస్ లేకపోతే ఆ టైంలో రీఛార్జ్ చేసుకుంటేనే మెసేజ్ వస్తుంది, కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది, మీరు అంతా పర్ఫెక్ట్గా పెట్టారు. అప్పుడు అనుకుంటే మనకి ఏమవుతుందంటే మీకు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత మీకు n నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. అటానమస్, నాన్ అటానమస్, యూనివర్సిటీ, సెల్ఫ్ ఫినాన్స్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. అన్నీ కనిపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ చెప్తాం. సో ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ 1 day తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఎవరైనా చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఇంకొక సపరేట్ డేట్ ఇస్తారు, ఆ డేట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్టెప్స్ మళ్ళీ చెప్తున్నా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, నోయింగ్ యువర్ ఫీ పేమెంట్ స్టేటస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ అండ్ దెన్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. టోటల్ 6 steps అనుకోండి. ఇవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో జరుగుతాయి. ఓకే, సో వన్స్ ఇవన్నీ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. అది ఎంత గ్యాప్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరీ ఎక్కువ గ్యాప్ కాదు, లెస్ దాన్ వీక్లోనే మీకు సీట్ అలాట్మెంట్ కూడా అలాట్ అయిపోతుంది. అలాట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఒకవేళ కాలేజ్ వస్తే మీకు కనిపిస్తుంది, కాలేజ్ రాకపోతే ఏం లేదు, నో కాలేజెస్ అలాటెడ్ అని వస్తుంది. ఎందుకు ఇది వస్తుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం, ఏమైనా తప్పులు చేయడం, వెబ్ ఆప్షన్స్లో మీ కట్ ఆఫ్కి రీచ్ అయ్యే కాలేజెస్ కాకుండా హైలీ ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టడం. సో ఈ తప్పులు చేయొద్దు, ఖచ్చితంగా చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చెప్పిన మాట విని మీరు కావాలి అనుకుంటే BSDVP అకాడమీలోని పర్టికులర్ కౌన్సిలింగ్ 1-on-1 సెషన్స్ని అటెండ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే నో ప్రాబ్లం, మీరు హ్యాండిల్గా కేర్తో చేయాలి. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు కాలేజెస్ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన దగ్గర మీరు యాక్సెప్ట్ చేయాలి. మీకు ఆ కాలేజ్ నచ్చింది అని చెప్పి మీకు అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మీకు ఆ కాలేజ్లో మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. యాక్సెప్ట్ చేయకపోతే కన్ఫర్మ్ కాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్, అంటే లైక్ కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ కాలేజ్ రిపోర్టింగ్కు చాలా డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెళ్ళి కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని ఎవ్రీ ఇయర్ నేను వీడియో చేస్తాను, ఈ ఇయర్ కూడా చేస్తాను. అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుందరు, నేను చేస్తాను. ఓకే, అవన్నీ తీసుకొని కాలేజ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు మీకు కాలేజ్లో ఆ సీట్ కన్ఫర్మ్ అయినట్టు. మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆన్లైన్లో ఆ కాలేజ్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అక్కడితోనే ముగిసిపోయినట్టు, క్యాన్సిల్ అయిపోతుంది. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు కాలేజ్ రాకపోయినా, వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మీరు వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫీ పేమెంట్ కూడా మళ్ళీ చేయక్కర్లేదు. ఓకే, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి ఏమీ చేయలేదో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో అవన్నీ చేస్తారు తప్ప ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ది ఫైనల్ స్టెప్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించి మా దగ్గర నుంచి అయినా తీసుకోండి ఇన్పుట్స్, లేదా మీరైనా కేర్తో చేసుకోండి. ఓకే, ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాసెస్ అనేది ప్రాసెసే, మీకైనా మాకైనా ఎవరైనా కేర్తో చేస్తేనే ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది, లేదంటే మిస్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.